ఏపీ కేబినెట్ అనంతరం వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాటికి నామకరణ చేయడానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్ట్, సివిల్ జడ్జ్ కోర్ట్, సివిల్ జడ్జ్ కోర్టుకు అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి, ప్రతి కోర్టులో మసాల్చీ సేవలను అడ్మినిస్ట్రేషన్ ఖర్చులో భాగంగా అవసరం మేరకు వినియోగించుకోవడానికి మరియు న్యాయాధికారుల పోస్టుల సంఖ్యను సంబంధిత కేడర్స్ స్ట్రెంత్లో చేర్చడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేమిటంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం, డైరెక్షన్స్ ప్రకారం సివిల్ కేసులు కానివ్వండి, క్రిమినల్ కేసులు కానివ్వండి 5 సంవత్సరాలకి మించి ఉండకూడదు అని చెప్పేసి కొన్ని నిబంధనలు, కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ప్రతి 10 లక్షల జనాభాకి 50 మంది జడ్జీలు ఉండాలని కూడా ఒక నిబంధన సుప్రీంకోర్టు నిబంధన ఉంది. దీని ప్రకారం ఏంటంటే 2019 చూసినట్లయితే 597 మంది జడ్జిలు, 5,38,020 కేసులు పెండింగ్. 1/1/2019కి 597 జడ్జిలు ఉన్నారు. పెండింగ్ కేసులు 5,38,020 ఉన్నాయి. అదే యాజ్ ఆన్ 1/1/2025 తీసుకుంటే 639 మంది జడ్జిలు, పెండింగ్ కేసులు 8,93,993 ఉన్నాయి. సో ఒక్కొక్క జడ్జికి 2019 లెక్కల ప్రకారం ఒక్కొక్క జడ్జికి 963 కేసులుంటే 2025కి ఒక్కొక్క జడ్జి గారికి 1474 కేసులు ఉన్నాయి. అంటే కేసులు పెరుగుదలకి, అదేవిధంగా జడ్జిలు నియామకానికి సంబంధం లేకుండా ఉంటుంది అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి హైకోర్టు రికమెండేషన్స్ ప్రకారం మరి ఈ 96 కోర్ట్స్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా దానికి కావాల్సిన 1730 స్టాఫ్ను కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 1730 పోస్టులను కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే జాబ్ క్యాలెండర్లో మనం రిలీజ్ చేసామో 10,060కి దాంట్లో కలపడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించి అవసరమైతే ఆ నోటిఫికేషన్లోనే తీసుకొస్తానికి కూడా ప్రయత్నం చేయమని చెప్పేసి చెప్పారని తెలియజేస్తాను. అదేవిధంగా వడ్డేర సంఘాలకు పరిశ్రమలు అండ్ వాణిజ్యం, వడ్డేర సంఘాలకు క్వారీ లీజులు ప్రాధాన్య ఎంపిక ప్రాతిపదికన కేటాయించడానికి మరియు ప్రీమియం మొత్తం మరియు సీనరేజ్ ఫీజులో 50% రాయితీ ఇవ్వడానికి ప్రతిపాదిత మార్గదర్శకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోని బలహీన వర్గాలకి అనేక రాయితీలు ఇచ్చి వారి వృత్తుల్ని అభివృద్ధి చేయడానికి కానీ, ఎంకరేజ్ చేయడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నాయ బ్రాహ్మణులకి 10,000 నుంచి గౌరవ వేతనాన్ని 25,000కు పెంచడం కానివ్వండి, మత్స్యకారులకి వేట నిషేధిత సమయంలో 10,000 నుంచి 20,000 పెంచడం కానివ్వండి, మరి నాయ బ్రాహ్మణులకి షాప్ పెట్టుకుంటే 200 యూనిట్లు ఫ్రీగా, మరి పద్మశాలలకి హ్యాండ్లూమ్ అయితే 200 యూనిట్లు, పవర్లూమ్ అయితే 500 యూనిట్లు, మరి గౌడ సోదరులకి వైన్ షాప్స్లో, బార్స్లో 10% రిజర్వేషన్. సో ఈ విధంగా బలహీన వర్గాల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారికి సాధికారత సాధించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి మనం చేస్తాను. అదే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరి ఈరోజు వారికి 15% క్వారీలని రిజర్వ్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి ఈ సీనరేజ్లో ఏదైతే ప్రభుత్వం కలెక్ట్ చేస్తుందో మామూలు వాళ్ళకి, మామూలు ఎంటర్ప్రెన్యూర్కి కలెక్షన్ చేసే దాంట్లో కేవలం 50% మాత్రమే ఈ వడ్డెర మన సొసైటీస్ నుంచి చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు కొత్త సొసైటీలను కూడా ఏర్పాటు చేసుకుంటానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా సరే వీరికి, ఎందుకంటే వీరు అనాదిగా ఈ మట్టి పని లేకపోతే ఈ కొండల్ని బ్రేకింగ్లో వాటిల్లో ఎక్కువగా నిపుణులై ఉంటారు కాబట్టి వారి వృత్తికి సంబంధించి వారికి అన్ని విధాలా సహకారం చేయాలి. వారికి అవసరమైతే ఏదైనా ఎక్విప్మెంట్స్ కావాల్సి వస్తే వాటిని కూడా వాళ్ళు పొందే విధంగా ఆర్థిక సాయం కానీ, బ్యాంకులకు కానీ డైరెక్షన్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. మొత్తం మీద వడ్డెర సోదరులకి మేలు జరిగే విధంగా
విధానాలను రూపొందించిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పంలో జిఓఎంఎస్ నెంబర్ 4 బీసీ వెల్ఫేర్ శాఖ 6/5/2025 కొత్తగా మంజూరైన మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పటికే మంజూరైన పోస్టులకు 9 టీచింగ్, 17 నాన్ టీచింగ్, అదనంగా ఒక పీఈటీ పోస్టు నెలకు 16,350 గెస్ట్ బేసిస్లో, ఒకటి స్టాఫ్ నర్స్ పోస్ట్ నెలకు 19,350 రూపాయలు గెస్ట్ బేసిస్లో, మరియు ఒక రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు 15,000 అవుట్సోర్సింగ్ బేసిస్లో మంజూరు చేయడానికి చేసిన ప్రతిపాదనలు ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంటే ఆల్రెడీ జియో ఇచ్చారు, ఆ జియోని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తాను. ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1960లోని సెక్షన్ 387A మరియు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955లో సెక్షన్ 679E కింద కల్పించిన అధికారులను వినియోగించి పురపాలక మరియు మున్సిపల్ కార్పొరేషన్లో 25-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై పేరుకుపోయిన వడ్డీని ఒక్కసారి మాత్రమే సింగిల్ టైమ్గా వర్తించే చర్యగా మాఫీ చేయడానికి జారీ చేసిన జిఓఎంఎస్ నెంబర్ 58 డేటెడ్ 16/3/26 ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మాఫీ ఏంటంటే ఈ దాదాపు 2076 సంస్థలు 123 మున్సిపాలిటీల్లో 2,409 కోట్లు బకాయి పెరిగిపోయింది. ట్యాక్స్ కట్టే వరకు ఇదేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 15th ఆర్థిక ఫైనాన్స్ వాళ్ళు ఏంటంటే మరి మున్సిపల్ ట్యాక్సెస్ కలెక్షన్లో బాగా ఉండాలి, రేట్ ఆఫ్ కలెక్షన్ పెరగాలి అని చెప్పేసి నిబంధనలు పెట్టడం మూలంగా వారికి కొంత సౌలభ్యం ఇచ్చి సింగిల్ టైమ్గా ఇచ్చి వీటన్నిటిని కలెక్షన్ చేస్తానికి మరి ఈ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా కొంత సౌలభ్యం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిపాదన కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రతిపాదనల కింద సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో అమరావతి వద్ద ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలని మరియు సెక్షన్ 5 వివరణకు మరియు అమరావతి అనగా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయి అనే పదాలను చేర్చాలని తీర్మానించారు. దాన్ని కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాపిటల్ అమరావతికి 5 సంవత్సరాల్లో జరిగిన తంతు ఏమిటో, ఏ విధంగా రాజధాని లేని రాష్ట్రంగా ఏ విధంగా వెనకబడిపోయింది మనందరికీ తెలిసిందే. మరి 2014-19 మధ్యలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ దుక్తతో కానివ్వండి, రాజకీయ కక్షతో కానివ్వండి, లేకపోతే ప్రాంతం మీద కక్షతో కానివ్వండి, డీసెంట్రలైజ్ పేరు మీద ఏపీసీఆర్డీ యాక్ట్ని రిపీల్ చేసి రాజధాని 3 రాజధానులు అనే కొత్త నినాదం తీసుకొచ్చి ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకోకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అన్యాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మనం కేబినెట్ కూడా పోయినసారి 2025లో కేబినెట్ ఆమోదం చేసి సేమ్ ప్రతిపాదనను కూడా పంపించడం జరిగింది. క్యాబినెట్ రెజల్యూషన్ నెంబర్ 148 ఆఫ్ 2025 8525న సేమ్ అమెండ్మెంట్ని పంపించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కానీ భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్య కానివ్వండి, కక్షపూర్తి చర్యతో మరి ఈ క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. GOMS నెంబర్ 29 WR వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్ డేటెడ్ 7/6/21 ద్వారా
సేవింగ్స్ అకౌంట్ పరిధిలో మంజూరైన 606.03 కోట్లతో 2 పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 ప్యాకేజ్ నెంబర్ 36A మరియు హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ KM 188.2 వద్ద ఫీడర్ ఛానల్ తవ్వకం మరియు ఆఫ్ టేక్ స్లూయిస్ నిర్మాణం బ్యాలెన్స్ వర్క్స్. అప్పుడు కాంట్రాక్టరు ఈ పనిని సరైన సమయంలో పూర్తి చేయకపోవటం మూలంగా ఈ వర్క్లన్నీ ఆగిపోవడం జరిగింది. మరి ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే కానీ ఆ ప్రాంతంలో 55,600 ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి ఉండదు పూర్తి చేయకపోతే. అదేవిధంగా పొంగనూరు కెనాల్ విషయానికి వస్తే అక్కడ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా హార్డ్ రాక్ ఎక్కువగా రావటం, కావాల్సిన ఎంబాక్మెంట్కి కావాల్సిన ఎర్త్ లేకపోవటం, వీటన్నిటినీ పరిగణలో తీసుకుని ఇప్పుడు కొన్ని మార్పులు డిజైన్స్లో మార్పులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దానివల్ల ఖర్చు 51% పెరిగింది. దానికి ఈరోజు మరి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో 7 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు 25-26 సంవత్సరానికి 440 లక్షల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. 7 ఎత్తిపోత పథకాలు. ఎందుకంటే గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్స్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కనీసం వాటికి రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమి ఖర్చు చేయకపోవటం మూలంగా చాలా ప్రాంతాల్లో అయితే ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకుపోవటం లేకపోతే ఆ మెకానికల్ పార్ట్స్ని డిస్టర్బ్ చేయడం కూడా జరిగింది. మరి ప్రత్యేకంగా ఇక్కడ 7 ఎత్తిపోత పథకాలకి తుంగభద్ర LLC కాలువ కింద మరి 7 స్కీమ్స్కి O&M వర్క్స్కి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ 74 నుండి 165.8 వరకు ఉన్న ఆఫ్ టేక్ పాయింట్లు మరియు ఇతర అతి సున్నిత ప్రాంతాల వద్ద నీటి నిర్వహణ సంవత్సరం 25-26లో 26 తేదీ 25/8/2025 నుండి 10/2/2026 వరకు నిర్వహించిన వాచ్ అండ్ వార్డ్ సేవలకు 27.44 లక్షల చెల్లింపునకు పరిపాలన ఆమోదాన్ని రాష్ట్ర మంత్రి మండలి తెలియజేసింది. చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జిల్లాను వదిలినప్పుడు మనందరం కూడా చూస్తూ ఉంటాం, కాలువలో వాళ్ళకి అథారిటీ లేకపోయినా కూడా ఎవరు పడితే వాళ్ళు మోటార్లు వేసేసుకుని ఆ నీళ్లు లాగేస్తూ ఉంటారు వాళ్ళ వ్యవసాయం కోసం కానీ వాళ్ళ ప్రాంతానికి. దాని మూలంగా ఏమవుతుందంటే ఆ కాలువ ఏ ప్రాంత ఏ పొలాల దీనికి నిర్దేశించబడిందో ఆ పొలాలకి నీరు చేరని పరిస్థితి కూడా తలెత్తుతూ ఉంటుంది. అది అనేక వివాదాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి వాటిని కాపాడటానికి ఎవరు కూడా ఆ విధంగా చేయకుండా ఉండటానికి ఎక్కడైనా వీక్ బండ్స్ ఉంటే వాటన్నిటిని పర్యవేక్షించడానికి ఈ లస్కర్స్ని అపాయింట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఇండివిజువల్ని అపాయింట్ చేస్తాం కంటే కూడా ఒక ఏజెన్సీ ద్వారా అపాయింట్ చేయండి. ఇండివిజువల్ అయితే బాధ్యత లేకుండా ఉంటారేమో, ఏజెన్సీ అయితే మనం వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకి భూమి మరియు కాలనీల రూపంలో పునరావాసం కల్పించేందుకు రంపచోడవరం డివిజన్ పోలవరం జిల్లాలోని గంగవరం, అడ్డతీగల మరియు రాజవమ్మంగి మండలాల్లో గుర్తించిన భూముల ధరను ఎకరాకు 4,20,000కు పెంచడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోలవరంకు అనుమతి ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే అక్కడ కేవలం 1,13,000 మాత్రమే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. సో రూల్ ప్రకారం ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద SRO వాల్యూ మీద 2.5 టైమ్స్ ఏదైతే యాక్ట్ 2013 ప్రకారం 2.5 టైమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం 3 లక్షలు లేదా 2.5 లక్షలు వస్తుంది. దానికి ఎవరు కూడా అక్కడ రైతులు ఇష్టంగా లేరు. కాబట్టి ఎందుకంటే తర్వాత రోజుల్లో అది చాలా అభివృద్ధి చెందింది ఆ ప్రాంతం. అక్కడ హైవేస్ రావటం కానివ్వండి లేదా పోలవరం ప్రాజెక్ట్ రావటం కానివ్వండి, రేట్లు పెరుగుతున్న మూలంగా బేసిక్ వాల్యూని 4.5 లక్షలు పెంచి మరి పరిహారాన్ని ఎకరాకు 12 నుంచి 15 లక్షల దాకా పరిహారం వచ్చే విధంగా మరి వస్తుంది అక్కడ రైతులకి. సో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని న్యాయబద్ధంగా ఈ రేటు పెంచడం జరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు